ఎప్పుడైనా గుర్తించండి, కీ ఆఫ్ చేసి కీ ఆన్ చేయగానే ఈ లైట్ ఏదైతే ఉందో జస్ట్ ఒక 10 సెకండ్స్ ఉండి ఆఫ్ అయిపోవాలి. అంటే ఈ పాటికి ఆఫ్ అయిపోవాలి, ఆఫ్ అయిపోలేదు. ప్లస్ ఎఫ్ఐ అని కనబడుతుంది. ఈ ఎఫ్ఐ అనేది కంపల్సరీగా ఓబిడి కేబుల్ పెట్టి క్లియర్ చేయాలని చెప్తారు. అయితే ఓబిడి కేబుల్ లేకుండా కానీ మనం ఈసీయూ అనేది రీస్టార్ట్ చేయొచ్చు. బై ఇది కానీ మీ వెహికల్ యూజ్ చేస్తుంటే మీది సుజుకి యాక్సెస్ అది వీడియో కంప్లీట్ చేయండి. ఎందుకంటే చాలా మంది అడిగింది ఏంటంటే దాదాపు ఇది మనం ఒక 150 పీసులు ఎక్కువే అమ్ముంటాము. అయితే చాలామంది అన్న ఇది ఫిక్స్ చేసిన తర్వాత ఈ మీటర్లో ఈ లైట్ అనేది కనబడుతుంది, యాక్చువల్గా ఆగిపోవాలి కదా ఈ పాటికి, అది ఎందుకు కనబడుద్ది అంటే మీరు చేసే పొరపాటు వల్లే కనబడుద్ది. ఓకే, దీనికి కానీ కంప్లైంట్, స్టెప్పింగ్ మోటార్ కంప్లైంట్, మాన్యువల్ అడ్జస్ట్మెంట్ అనేది ఈ బండికి ఫిట్ చేస్తాను. అయితే దీన్ని రిమూవ్ చేయాలంటే కంపల్సరీగా ఓబిడి కేబుల్ కావాలి. ఓబిడి కేబుల్ అంటే ఏంటి? ఇదే ఈ ఓబిడి కేబుల్ కావాలి. చాలా మంది కూడా మెకానికల్ కూడా ఓబిడి కేబుల్ అనేది లేదు. అయితే ఈ లైట్ అనేది రిమూవ్ చేయడం ఎలా? మీరు ఇచ్చిన మాన్యువల్ అడ్జస్ట్మెంట్ యూజ్ చేసాము, ఇప్పుడు ఈ మీటర్లో లైట్ వెళ్ళడం వల్ల ఏమన్నా ప్రాబ్లమా? ఇది ఎలగడం వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు భయ్య. అయితే దీన్ని రిమూవ్ చేయడం ఎలా? కంపల్సరీ కేబుల్ కావాలి. అయితే కేబుల్ లేకుండా పని అవుదా? అవుతుంది భయ్య. ఎందుకు అవ్వదు? ఈసీయూ రీస్టార్ట్ చేయడమే. ఎలా చేయాలి? అయితే నేను కానీ ఈ బండికి దీన్ని బిగించి, ఓకేనా, దీన్ని అనేది ఎలా రిమూవ్ చేయాలి అనేది అయితే మీకు చూపిస్తాను. అయితే చూడండి, ఎందుకంటే ఇది మన కాడ మీరు పర్చేస్ చేశారు కాబట్టి ఇది బిగించిన తర్వాత చాలా మందికి ఈ లైట్ అనేది డైరెక్ట్గా వెలుగుతుంది బండి స్టార్ట్ చేసిన తర్వాత. నేను కానీ చూపిస్తాను. ఫస్ట్ ఈ బండికి ఇది నేను కానీ బిగించి మీకు ఆ లైట్ కానీ చూపిస్తాను, ఓకేనా? ఓకే భయ్, చూడండి మాన్యువల్ అడ్జస్ట్మెంట్ ఫిట్ చేశాను. ఫిట్ చేసిన తర్వాత మీ బండిలో ఇలాగే వచ్చి ఉంటుంది, చెక్ లైట్ అండ్ ఎఫ్ఐ వచ్చి ఉంటుంది. ఈ చెక్ లైట్ ఎఫ్ఐ అనేది కంపల్సరీగా ఓబిడి కేబుల్ పెట్టి క్లియర్ చేయాలని చెప్తారు. అయితే ఓబిడి కేబుల్ లేకుండా కానీ మనం ఈసీయూ అనేది రీస్టార్ట్ చేయొచ్చు. ఎలా అనేది నేను ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఎప్పుడైనా గుర్తించండి, కీ ఆఫ్ చేసి కీ ఆన్ చేయగానే ఈ లైట్ ఏదైతే ఉందో జస్ట్ ఒక 10 సెకండ్స్ ఉండి ఆఫ్ అయిపోవాలి. అంటే ఈ పాటికి ఆఫ్ అయిపోవాలి, ఆఫ్ అయిపోలేదు. ప్లస్ ఎఫ్ఐ అని కనబడుతుంది. ఇప్పుడు కేబుల్ లేకుండా దీన్ని అనేది ఎలా రిమూవ్ చేయడం, ఓకేనా? ఓకే, ఇప్పుడు చూడండి మనకి లైట్ డైరెక్ట్గా వెలుగుతుంది. 4 టైమ్స్ నుంచి 6 టైమ్స్ వరకు మనకి లైట్ ఆఫ్ అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి కీ ఆఫ్ చేశాను. ఫ్రంట్ బ్రేక్ పట్టుకోండి, ఓకేనా? యాక్సిలరేటర్ ఏమి ఇవ్వలేదు, సెల్ఫ్ బటన్ నొక్కి పెట్టండి. ఓకే, చూడండి స్టార్ట్ గేమ్. 1 2 3 4 టైం వరకు ఇక్కడ ఆఫ్ కాలే, ఇంకా 5th 6th చూసారా, 6th టైంలో ఆఫ్ అయిపోయింది దీనికి. అంటే కొన్ని బండ్లు 4లో రేరుగా ఉంది, మ్యాక్సిమం వీళ్ళంత వరకు 6లోనే అన్నిటికీ ఆఫ్ అవుతుంది. ఈ విధంగా మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కీ ఆఫ్ చేసి ఇలా కీ ఆన్ చేయగానే ఒక 10 సెకండ్స్ ఉండి ఇది ఆఫ్ అయిపోద్ది. చూసారు, ఆఫ్ అయిపోయింది. ఇక్కడ ఎఫ్ఐ సింబల్ కానీ ఏం రాలేదు. ఓకే, చూసారు కదా, దీన్ని ఎలా స్టాప్ చేయాలనేది. ఇలాంటి మాన్యువల్ అడ్జస్ట్మెంట్ వేసినప్పుడు ఇలాంటివైతే స్టార్ట్ చేయండి. అసలు దీన్ని వేసిన వల్ల ఎవరికి రాదు. అయితే కొంతమంది జాకులు రిమూవ్ చేయడం, ఈ జాకులు రిమూవ్ చేయడం, లేకపోతే బండ్లు ఎక్కడైనా వైర్లు ఎలుగులు కొరికేయడం, ఫ్యూల్ పంప్ కంప్లైంట్ రావడం, అల్టిమేట్ టైంలో ఈ డైరెక్ట్ అవుతుంది. అంటే అది రిమూవ్ చేసుకోవడం ఎలా అని అడిగారు కాబట్టి నేను ఇలా అని చెప్పాను. ఓకే, డెఫినెట్గా మీకు నచ్చింది కదా, అందరూ లైక్ చేయండి. థ్యాంక్ యూ.